వైరా నిజంగా నాకు మా నేటివ్ ప్లేస్ కంటే వైరా, ఎందుకంటే నేను ఫస్ట్ ప్రొబేషనర్ అమ్మ, సెకండ్ పోస్టింగ్ చేశాను, ఫస్ట్ పోస్టింగ్ అక్కడే చేశాను, సెకండ్ టైం కూడా సబ్ ఇన్స్పెక్టర్ చేశాను, మళ్ళీ డిఎస్పికి వచ్చానమ్మ. కానీ డిఎస్పికి వచ్చినప్పుడు ఒక్క ఇన్సిడెంట్ అమ్మ, అక్కడ జూన్ 15th అమ్మ, ఒక 4-5 days విపరీతమైన వర్షం వచ్చి, అప్పుడు మన కొత్త స్టేట్ ఫామ్ అయిందమ్మా. సీఎం గారు ఆల్ కలెక్టర్స్ అండ్ ఎస్పీ సార్లు అందరితో మీటింగ్ నడుస్తుంది. అక్కడ జ్వాలముడి అని ప్రాజెక్ట్ మధిర రూరల్ ఏరియాలో, ఆ ప్రాజెక్ట్ కట్టాయమ్మా. అక్కడే ఉన్న క్యాంప్ వాళ్లకు చుట్టూ నీరు చేరుతూ ఉంది. నాకు మార్నింగ్ మన జర్నలిస్ట్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఇట్లా. నేను సడన్గా 6 o'clock వెళ్ళిపోయి నా ప్రయత్నం నేను చేస్తున్నాము, ఎట్లా చేద్దాం, ఎట్లా ఆల్ సబ్ ఇన్స్పెక్టర్లు అందరినీ పిలిచిన తర్వాత, బాబు మనం ఇది వాళ్ళను కాపాడాలి, ఎట్లా అది వాళ్ళ దగ్గరికి పోవాలంటమ్మా దాదాపు 300 meter డిస్టెన్స్, అది ఫుల్ ఫ్లోటింగ్ వాటర్, అది రేజ్ అవుతూ ఉంది. ఇంకో 3 hours అయితే వాళ్ళు అయిపోతారు. అప్పటికి 7-8 అవుతుంది. మా ఎస్పీ గారు స్క్రోలింగ్ వస్తుంది, రామరెడ్డి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, వాళ్ళని కాపాడాలి, ఎలాగైనా కాపాడాలని ఇది చేస్తే అమ్మా, మీరు 1 CR కానీ 2 CR కానీ వాళ్ళు, ఎందుకంటే ఆంధ్ర ఇంజనీర్స్ అమ్మ, మన కొత్త గవర్నమెంట్ ఆంధ్రలను నెగ్లెక్ట్ చేసి చంపేసిందనే బ్లేమ్ మనకు స్టేట్కి వస్తుందని, అది ఎలాగైనా ఇది చేయాలంటే అమ్మ చూశాను. అయితే చిన్నప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్, మా విలేజ్ పోయినప్పుడు ఈ స్పీడ్ రన్నింగ్ వాగులో అమ్మ మేము స్విమ్మింగ్ చేసేది. ఈ పాయింట్ చేరాలంటే ఎక్కడ, ఆ పాయింట్ చేరాలంటే ఆడ నాకు కొంచెం ధైర్యం ఉండేదమ్మా. సరే నాకంటే మంచి స్విమ్మర్స్ ఉన్నారు అనుకుని నేనేం చేశాను, మా అందరినీ ఫాలోయింగ్ చేసి, బాబు ఎవరు వెళ్తారు అంటే, సార్ కొందరేమో నాకు మ్యారేజ్ కాలేదంటారు, కొందరేమో స్విమ్మింగ్ రాలేదు, అది ఇది అంటుంటే, సరిగా నేనే రెడీ అయ్యానమ్మా. అయ్యో, నేను రెడీ అయ్యి వెళ్ళాను. అయితే ఫస్ట్ నేను ఒక ప్లాన్ చేసుకున్నాను, ఒకవేళ మనం అక్కడ దాకా రీచ్ కాకుంటే కొన్ని మన నైలాన్ తాళ్ళు ఉంటాయి కదమ్మా, సన్నటి కొన్ని తాళ్ళు తీసుకొని వెళ్ళా, కొన్ని రాళ్ళు తీసుకొని వెళ్ళా. వాళ్ళ దగ్గర జస్ట్ 15-20 meters దగ్గర దాకా వెళ్ళానమ్మా. అక్కడ పోగానే అటు పోదామంటే ఆ నీళ్లు తిప్పేస్తుందమ్మా, అటు పోనీయట్లేదు, ఒక సుడిగుండాల టైప్ తిప్పేస్తుంది. అప్పుడు నేను తాళ్ళు ఉన్నాయి కదమ్మా, తాళ్లకు రాళ్ళు కట్టి ఇసిరేస్తే వాళ్ళు క్యాచ్ చేసుకున్నారు. రిటర్న్ వచ్చి పెద్ద తాళ్ళు పెట్టి మళ్ళీ వాళ్ళను లాక్కోవడం జరిగిందమ్మా. 3 సేవ్ చేశాము. దానికి నాకు ప్రైమ్ మినిస్టర్ మెడల్ ఫర్ లైఫ్ సేవింగ్ వచ్చిందమ్మా. అప్పుడు సీఎం గారు అతనికి ఏది మనం ఇస్తే బెటర్ అని డిస్కస్ చేసి నాకు ప్రైమ్ మినిస్టర్ మెడల్ వచ్చిందమ్మా. చాలా హ్యాపీ ఇది. ప్లస్ ఇంతకుముందు మీరు క్వశ్చన్ అడిగినట్టు పాత ఏమన్నా ఉన్నాయంటే, కోడి పందాలు కొంచెం ఉండేమ్మా. నేను ఫస్ట్ అయితే ఏదైతే పాటించానో అదే ఫార్ములా ప్రకారం చేయించానమ్మా. అప్పుడు ఈ కొత్త సిస్టమ్ ఒకటి మెడ నుంచి లాక్కొని పోయే ఇది బాగా నడుస్తుండేనమ్మా, చైన్ స్నాచింగ్. ఎస్ అమ్మా. దాని మీద పాపం టీచర్లు వీళ్ళు బస్ కొరకు వెయిట్ చేసే వాళ్ళ స్నాచ్ అవుతున్నాయి, బాగా ఇబ్బందికరం. దాని మీద నేను స్పెషల్గా పోస్టర్లు వేయించడం, ఒక ఆటో, ప్రతి పోలీస్ స్టేషన్కి ఆటో ఎంగేజ్ చేసామా, మైక్లో అలర్ట్ చేయడం అందరినీ, సరిగా ఇట్లా కొంగు పెట్టుకుంటే అట్లాంటి అవాయిడ్ చేయొచ్చు అనేది. దాని మీదమ్మా ఒక దొంగ గ్యాంగ్ ఒకటి పట్టుకున్నామమ్మా. నేనున్నప్పుడు దాదాపు 2.5 kg గోల్డ్ రికవర్ చేశాము. అది ఖమ్మం జిల్లా ప్లస్ మన తెలంగాణకు సరిపోను ఎన్ని దొంగతనాలు అవుతుందో వాటిని అంతా రికవర్ చేశాం. కొంత తమిళనాడు సంబంధించిన గోల్డ్ ఉంటే ఆ స్టేట్ కూడా పంపించాం. కానీ ఈ రికవరీ అన్న దాంట్లో ప్రజల్లో, సొసైటీలో చాలా తప్పుగా ప్రొపగండా అవుతూ ఉంటుంది. వాళ్ళకి దొరికినా మనకి ఇవ్వరు అన్న పాయింట్లో, నిజానికి రికవరీ అనేది ఎలా జరుగుతూ ఉంటుంది సార్? ఎస్ అమ్మా, మీరు చెప్పినట్టు కొందరు వాళ్ళు అప్లికేషన్ ఇవ్వాలని వాళ్ళని కూడా ఈ దొంగలు ఐడెంటిఫై చేస్తారు కదా, మీరు ఎక్కడ దొంగతనం చేసింటే పలానా ఇంట్లో, వాళ్ళని పిలిపించి ఇచ్చామమ్మా. దాంతో చాలా మంచి పేరు వచ్చింది. ఎస్పీ గారు కూడా బాగా అప్రిషియేట్ చేశారు. అట్లా దాని తర్వాత సార్ అక్కడ నాకు ఉత్తమ సేవ, మహోన్నత సేవ, అద్భుతం పథకాలు కూడా వచ్చినాయమ్మా. సార్ తర్వాత ఈ డిఎస్పి ఇదైన తర్వాత అమ్మ ట్రాన్స్ఫర్లో మళ్ళీ సిఐడికి వచ్చాను. ప్రస్తుతానికి సిఐడిలోనే ఉన్నారు ప్రజెంట్. అప్పటి నుంచి ఎంతకాలం నుంచి ఉన్నారు సార్? 7-8 years అవుతుంది.
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. ఎస్ అమ్మ. ఈ 8 yearsలో ఎన్ని క్రైమ్స్ మీరు చూసుంటారు సార్? ఒక సిఐడిలో 25 కేసెస్ నేను డీల్ చేశానమ్మా. 25 కేసెస్లో ఛార్జ్షీట్ పెట్టాను. కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉన్నది ఒక్కటమ్మా, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేష్ భగవత్ సార్ మీరు ఇంటర్వ్యూ చేసి ఆయన సార్ అన్నప్పుడు మాత్రం ఒక మంచి నాకు రామరెడ్డి మనం ఒక 250 NBWs నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఉన్నాయి. అవి 40 years నుంచి కొన్ని లాంగ్ పెండింగ్ అమ్మ, 25 years 20 years అట్లాంటివి మనం ఎట్లయినా డిటెక్ట్ చేయాలో వాళ్ళని పట్టుకురావాలని ఒక స్పెషల్ టీమ్గా నాకు ఇన్ఛార్జ్ ఇచ్చి ఫామ్ చేశారు సార్. కానీ సార్ చెప్పినట్లమ్మా మేము పార్టీలు అరేంజ్ చేసి అది చాలా ఇప్పుడు 40 years వాళ్ళను అరెస్ట్ చేస్తే ఎట్లుంటుంది ఒక్కసారి ఊహించుకోండి అమ్మా. 40 years అంటే అప్పుడు వాళ్ళ ఏజ్ 30 years ప్లస్ 40 అంటే 75-80 years ఇది వచ్చేసి. కానీ ఏదైనా నేరస్తుడే కదా. వన్స్ మాకు కోర్టు నుంచి వారెంట్ వచ్చిన తర్వాత వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు కదా. ఇవి చేస్తే అమ్మ కేరళ స్టేట్లో ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ కేరళ స్టేట్ సార్, ఈ కేరళకు సంబంధించిన 8 ఉన్నారు సార్. ఫస్ట్ అట్లా స్టార్ట్ చేస్తా అంటే ప్రొసీడ్ రామరెడ్డి అని సార్ ఏం చేశారు, అక్కడ సార్ వాళ్ళ బ్యాచ్ వాళ్ళతో మాట్లాడారమ్మా. వాళ్ళు కూడా పాపం వెహికల్ అరేంజ్మెంట్ వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేశారు. అంటే సారు వాళ్ళతో ఫ్రీగా మాట్లాడడం వల్ల చాలా హెల్ప్ అయింది. నేను 8 మందిని కేరళ నుంచి అరెస్ట్ చేశాను. తర్వాత అమ్మ మన మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్ నుంచి అరెస్ట్ చేయడం అంటే మామూలు విషయం అది ఆషమాషి కాదు. డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు లోపలికే పోలేని కండిషన్స్ ఉంటాయని చెప్పి అయితే మేమేం చేసేదమ్మా, సార్ ఫస్ట్ అక్కడ ఏడీజీ గారితో మాట్లాడిన తర్వాత డైరెక్ట్ పట్టుకున్నాక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకొని వచ్చేది. అట్లా సార్ బాగా హెల్ప్ చేసేది. కొన్ని సందర్భాల్లో సార్ పర్స్ నుంచి అమ్మ డబ్బులు ఇచ్చి మనల్ని వాళ్ళను ఫ్లైట్లో తీసుకొచ్చిన ఇన్సిడెంట్ అంటే అక్కడ గ్యాదర్ ఎక్కువై రాకుండా చేసేదన్నమాట. అటువంటి వాళ్ళని కూడా మేము టాక్ట్ఫుల్గా ఈ వెహికల్ ఇదైతే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని ఫ్లైట్లో తీసుకొచ్చిన ఇన్సిడెంట్ కూడా టోటల్గా 250 వారెంట్ల మీద ఇది చేసినమ్మా. ఇక దాంట్లో కొందరు చనిపోయిన వాళ్ళ డెత్ సర్టిఫికేట్ తీసుకురావడం జరిగింది. అంటే 250 లాంగ్ పెండింగ్ని డిస్పోజ్ చేయడం జరిగిందమ్మా. ఇది సిఐడిలో మంచి సాటిస్ఫాక్షన్. దాని మీద సార్ మహోన్నత సేవకు ఈ పోలీస్లో టాప్ మెడల్ అనమాట తెలంగాణ. అది సార్ పీరియడ్లో వచ్చిందమ్మా. ఆ విధంగా. కానీ ఒక క్రైమ్ జరిగినప్పుడు అక్కడ మనకి క్లూ దొరకడమే చాలా కష్టంగా ఉంటుంది కదా సార్. ఎన్నో రకాలుగా ఆలోచిస్తే కానీ, చాలా డెప్త్ పెడితే కానీ ఒక చిన్న పాయింట్ దొరకదు మనకి. అలా మీరు ఈ 8 yearsలో మీకు చాలా టిపికల్ అనిపించిన కేసు ఏంటంటే ఏం చెప్తారు సార్? కానీ నవ్వేడేస్ అమ్మా ఇప్పుడు టెక్నాలజీ అప్డేట్ అయింది. అక్యూడ్ ఏదో రకంగా నేను అన్ని చెప్పను, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు అలర్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. మేము ఫస్ట్ అమ్మ ఫోన్ మీద స్టడీ చేస్తాం. ఫోన్ అంతా డంప్ చేసి అక్కడ ఎన్ని ఫోన్లు ఉన్నాయి, సపోజ్ విలేజ్ అయితే మనకు తక్కువ ఫోన్లతో ఈజీగా ట్రేస్ అవుట్ అవుతుంది. ఎన్ని ఫోన్లు ఉన్నాయి, దాంట్లో లోకల్ ఫోన్లు ఎన్ని, ఇవన్నీ కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా సక్సెస్ అవుతాం. లోకల్ ఫోన్లు తీసేస్తే ఫారిన్ ఇన్ ద సెన్స్ ఆ విలేజ్ సంబంధం లేని ఫోన్లు వాళ్ళని చేస్తే ఫోన్ నంబర్లో మనకు ఈజీగా అడ్రస్ దొరుకుతుందమ్మా. ఆ అడ్రస్ను వాడిని క్యాచ్ చేసి ఇట్లా అదొకటమ్మా. ఈ సిగరెట్లు బీడీలు తాగడం దాంతో కూడా DNA ద్వారా కూడా మనకు ఇప్పుడు మంచి టెక్నాలజీ. అది ఏదో రకంగా మాకైతే అక్యుడు వాడు పోవడం జరుగుతుంది, కానీ ఏదో ఒక మాకైతే పెట్టిపోతాడమ్మా.